హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మ సృష్టి పద్మ పురాణం. పద్మ అంటే అర్థం ఫ్లవర్ ఆఫ్ లోటస్. పద్మ పురాణ సృష్టికర్త అయిన బ్రహ్మను సాధించినట్లు భూమి మరియు ప్రపంచం యొక్క మూలాన్ని చర్చిస్తుంది. బ్రహ్మ ఒక తామర పువ్వులో శ్రీ మహావిష్ణు నాభి నుండి జన్మిస్తాడు. బ్రహ్మ జీవితం సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ 4 యుగాలు ఒక మహాయుగంతో సమానం. అలా 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలా 14 మన్వంతరాలు ఒక కల్పం. ఇలాంటి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక పగలు, ఒక రాత్రి, గడిచిన ఒక రోజు పూర్తవుతుంది. అలా 60 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక నెల మాత్రమే. అలా 12 బ్రహ్మ మాసాలు కలిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం. అలా 100 బ్రహ్మ సంవత్సరాలు కలిస్తే బ్రహ్మ జీవితం పూర్తవుతుంది. ఇక సృష్టి విషయానికొస్తే మొదట్లో చీకటి తప్ప మరేమీ లేదు. భూమి నీటిలో మునిగిపోయి ఉంది. బ్రహ్మ ఈ స్థితిని గ్రహించి సహాయం కోసం మహావిష్ణువును సంప్రదిస్తాడు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి అగాధం నుండి భూమిని వెలికి తీస్తాడు. సృష్టి ప్రక్రియను మళ్ళీ ప్రారంభించమని విష్ణువు బ్రహ్మని కోరుతాడు. సృష్టి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉంది: సత్వ, రజో, తమ. బ్రహ్మ నోటి నుండి సత్వగుణ లక్షణాలు, అతని రొమ్ము మరియు తొడల నుండి రజోగుణ లక్షణాలు ఉద్భవించాయి. తమోగుణ లక్షణాలు అతని పాదాల ద్వారా ఉద్భవించాయి. బ్రహ్మ యొక్క అవయవాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశవ మరియు శూద్ర వర్గాలకు సృష్టికి మూలంగా మారాయి. బ్రహ్మ తన సృష్టిని 4 విధాలుగా విభజించాడు. వారిలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక బాధ్యతలు అప్పగించారు. యజ్ఞం నిర్వహించడం బ్రాహ్మణుల విధంగా మారింది మరియు ఒకరి మనుగడ సమయంలో ఆనందం యొక్క సద్గుణాలు మరియు పరిధికి కారణమవుతుంది. అతను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశవులు మరియు శూద్రుల నివాసం కోసం వివిధ రంగాలను సృష్టించాడు. అతని ప్రజాపతి, ఇంద్రుడు, గంధర్వులు మరియు ఇతర ఉపదైవ జాతులకు మరియు రాక్షసులకు తగిన విధంగా వసతి కల్పించాడు. సప్త పురుషులకు సుఖాన్ని అనుభవించేందుకు స్వర్గాన్ని, దుర్మార్గులకు శిక్షించడం కోసం నరకాన్ని సృష్టించాడు. సృష్టి యొక్క ప్రధాన కార్యం పూర్తి చేసిన తర్వాత బ్రహ్మ తన మద్దతు కోసం 9 మంది మానస పుత్రులను సృష్టిస్తాడు. భృగి, పులస్త్య, పులహ, రితు, అంగీర, మారీచి, దక్ష, అట్ర మరియు వశిష్ఠ. ఈ 9 మంది మానస పుత్రులను బ్రహ్మాత్మ వై జయతే పుత్రః అని అంటారు. బ్రహ్మ యొక్క పూర్వపు కుమారులు సనక, సనందన, సనాతన మరియు సనత్ కుమార్ సృష్టిని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి నిరాకరించలేదు. ఈ 4 పిల్లలు పుత్రులచే కోపంతో బ్రహ్మ నుదుటిన నుండి ఉద్భవించిన రేడియేషన్ పుంజం మీద ఉడిసినంత ఉద్భవించింది. అర్ధనారీశ్వర, సగం మొగ సగం ఆడ కలిగి ఉన్న రుద్రుణ్ణి సృష్టించింది. మానవ రూపంలో ఉన్న 2 ప్రాథమిక ఉన్నికను స్వయంభు, మను మరియు షట్రూప అని బ్రహ్మ పిలిచాడు. వీరి మానవ జాతి అంటే హోమోసెపిన్స్ ప్రధాన మూల పురుషులు. ఈ జంట 4కి జన్మనిస్తుంది: ప్రియవార్త, తన్నపాద, ప్రసూతి మరియు ఆకుషి. ఇందులో ఆకుషి రుచిని పెళ్లి చేసుకుంటే ప్రసూతి దక్షుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. దక్షుడు మరియు ప్రసూతికి 24 కుమార్తెలు. వీరిలో 13 మంది ధర్మరాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. మిగతా 11 మంది వివిధ ఋషులకు ఇచ్చి వివాహం చేస్తారు. ఈ సృష్టిలో మానవ జాతి మొత్తం బ్రహ్మకు రుణపడి ఉంటుంది.